ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ వెళ్ళే స్టూడెంట్స్ ఇప్పటికైనా కూడా అవకాశాలు ఉన్నాయి. చాలామంది అడ్వాన్స్ అనేది డిఫికల్ట్ అని స్కిప్ అయిపోయి ఉండొచ్చు. కానీ మెయిన్స్‌కి గట్టిగా ప్లాన్ చేస్తే మెయిన్స్‌లో ఈజీగా సీట్ కొట్టొచ్చు. సో, ఎక్కడెక్కడ మార్క్స్ పోతున్నాయి అనేది మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ చూసాం. సో, అవన్నీ మనము ఆ వీడియోలో చెప్పినట్టుగా ఎక్కడ పోవడానికి కారణాలేంటో తెలుసుకొని, ఆ జాగ్రత్తలు తీసుకుంటే, స్మార్ట్ వర్క్ చేస్తే మరీ ఎక్కువ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. సో, స్మార్ట్ వర్క్ అనేది చేస్తే మనం ఈజీగా సీటు సాధించొచ్చు. మీరు సీరియస్‌గా జేఈఈ మెయిన్స్ క్రాక్ చేయాలి అనుకుంటే, సో, ఇప్పుడు మనం ఆన్‌లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. వీడియో క్లాసెస్ అనేది. సో, ఈ కోర్స్ తీసుకోవచ్చు. సో, ఈ కోర్సు వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు సీటు ఎందుకు నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. మ్యాథమెటిక్స్‌లో ఈజీగా 97% మినిమమ్ సాధించొచ్చు. సో, మామూలుగా మీకు ఓపెన్ కేటగిరీ అయితే సీట్ రావాలి అంటే ఓపెన్ కేటగిరీ అయితే 160 ప్లస్సే ఉండాలి. సో, పేపర్ ఒక్కొక్కసారి కొద్దిగా ఈజీ ఉంటే ఇంకెక్కువ కూడా పెరగొచ్చు. సో, ఆన్ యావరేజ్ చూసుకుంటే 160 ప్లస్సే ఉండాలి. సో, మార్కులు ఏ విధంగా రావాలి అన్నది చూస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీలో 2 కలిపి 120 మార్క్స్ అంటే 60, 60 అంటే కొన్ని ఒక దాంట్లో తక్కువైనా కొద్ది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ 2 కాంబినేషన్స్ కలిసి సో, ఈజీగా 120 మార్క్స్ స్కోర్ చేయాలి. మ్యాథమెటిక్స్‌కి వచ్చేసరికి 40 మార్క్స్ సరిపోతుంది. అంటే మ్యాథమెటిక్స్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే పేపర్ డిఫికల్ట్‌గానే ఉంటుంది. సో, ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్ ఈజీగా ఉంటుంది. సో, ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు నంబర్ ఆఫ్ బిట్స్ 2 కాంబినేషన్ కలిపి ఒక 35 బిట్స్. 35 బిట్స్ అంటే దాదాపు 140 మార్క్స్ వస్తాయి. సో, కొద్దిగా అటు ఇటు అయినా కూడా సో, 120 ప్లస్ దగ్గర ఆగిపోతారు. అదే మ్యాథమెటిక్స్‌లోకి వచ్చేసరికి మీరు 10 బిట్స్ చేస్తున్నా సరిపోతుంది. ఒకవేళ ఫిజిక్స్ కెమిస్ట్రీలో తగ్గితే మ్యాథ్స్‌లో పెంచాలి. సో, మ్యాథ్స్‌లో తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. లాస్ట్ 4, 5 ఇయర్స్ ట్రెండ్ చూస్తే 40 మార్క్స్ అనేది బెస్ట్ మార్క్స్. సో, 40 మార్క్స్ వచ్చినా కూడా 97% వస్తుంది. సో, కొద్ది ప్రిపరేషన్ ప్లాన్ చెప్పినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అడుగుతున్నారు. సో, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మ్యాథ్స్‌లో మనం 10 బిట్స్ చేసినా కూడా ఔట్ ఆఫ్ 25లో ఈజీగా మనకి 97% వస్తుంది కాబట్టి సో, మ్యాథ్స్‌లో కొద్దిగా అంటే మొత్తం అన్నీ కాకుండా అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఈజీ ఉన్న టాపిక్స్ చదువుతూ రిమైనింగ్ టాపిక్స్ కూడా ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా ఏ కాన్సెప్ట్ కూడా స్కిప్ చేయకుండా సో మరీ డిఫికల్టీ వదిలేసి అంటే వల్ల కానీ వదిలేసి చేయగలిగిన క్వశ్చన్స్ అన్ని ఏరియాస్ అన్ని కాన్సెప్ట్స్ మీద మిగిలిన చాప్టర్స్ కూడా అంటే పూర్తి వదిలేయకూడదు. కొన్ని చాప్టర్స్ తీసుకుంటే బాగా చదవమని కొన్ని సో అట్లీస్ట్ ఒక మీడియం క్వశ్చన్ లెవెల్ వరకు ఇచ్చినా కూడా చేయగలిగే విధంగా ప్రిపేర్ అవ్వమని. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు దాదాపుగా టోటల్ సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పేపర్ ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కోసారి 20 బిట్స్ వేసినా కూడా అవుట్ ఆఫ్ 25లో మంచి పర్సంటైల్ రావట్లేదు కాబట్టి సో సెలెక్టెడ్ కానీ చెప్పడానికి కుదరదు. సో వీలైనంత వరకు ఎంటైర్ సిలబస్ చదవాల్సిన అవసరం వస్తుంది. సో కొద్ది టిప్స్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయితేనేమో ఫ్రీక్వెంట్గా మెమరీ బేస్డ్ కాబట్టి ఫ్రీక్వెంట్గా ప్రిపేర్ అవుతుంటారు. అంటే రివైజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే మీకు గుర్తుంటుంది. అంటే చాలామంది ఫేస్ చేసేది అంటే సో మర్చిపోతూ ఉంటారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. ఆర్గానిక్ అనేది ప్రాక్టీస్ చేస్తుండాలి. సరే తర్వాత ఎవరితోన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్ తోటి నేను చెప్పిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ పరంగా ఈజీగా 97% సాధించొచ్చు. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే. సో, జేఈఈ మెయిన్స్ అనేది ఈజీ అయినా కూడా సరైన మార్కులు రాకపోవడానికి మీరు ఒక మంచి కాలేజీలో జాయిన్ అయ్యి ఉండొచ్చు. మంచి బ్రాంచ్‌లో ఉండుండొచ్చు. మంచి సెక్షన్‌లో ఉండుండొచ్చు. కానీ అక్కడ ఏంటంటే సో, అడ్వాన్స్ మీద ఎక్కువ క్వెషన్స్ లేదా టాప్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల సో, మెయిన్స్ లెవెల్ క్వెషన్స్ మీద పూర్తిగా చేసేంత టైం ఉండకపోవడం వల్ల సో, అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీద ప్రాక్టీస్ అంటే కొందరికి 1 ఆర్ 2 క్వెషన్స్ సరిపోతుంది. కొంతమందికి ఎక్కువ ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ చేపిస్తే క్లారిటీ వస్తుంది. తర్వాత నేను అది చూపిస్తాను. సో, ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మనం చూసాం. కొన్ని ఎందుకు పోతున్నాయని. సో, వాటన్నిటి మీద ఫోకస్ చేసేంత టైం కాలేజ్‌లో ఉండదు. సో, మీరు ఆ టైప్ ఆఫ్ మెయిన్స్‌కి టైప్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఆ కలెక్షన్ అనేది మీ దగ్గర ఉండదు. సో, మెటీరియల్‌లో కూడా అన్ని క్వెషన్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. సో, ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి తెలియకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈజీ అయినా కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సో, మనం ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు పడ్డానికి కొన్ని చాలా వీడియోస్ చూసాం. సో, అవన్నీ మీరు ఒకసారి చూడండి వీడియోస్. చూస్తే అసలు ఎందుకు మార్కులు రావట్లేదు అనేది తెలుసుకోవాలి. అంటే మనం ఒక విషయంలో ఏదైనా ఫెయిల్ అయిన తర్వాత ఏంటి రీజన్స్ ఐడెంటిఫై చేయడం కంటే అంత అయిపోయిన తర్వాత ఎందుకు మిస్ అయింది అనేది అయిపోయిన తర్వాత ఫీల్ అవడం కంటే ముందు మనం ఇంతకుముందు సీనియర్స్ వాళ్ళని కానీ లేదా ఓల్డ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకుని నేను చేశాను ఆ వీడియోస్ అన్ని కూడా
సో వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు అనేది మనం ముందు చూసుకుంటే ముందు నుంచి మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ తప్పు జరిగింది అన్నది మనం ఓడిపోయిన తర్వాత చెక్ చేసుకోవడం కంటే బిఫోర్ మనం ఇంతకుముందు కొంతమంది ప్రీవియస్ స్టూడెంట్స్‌ని ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు నేను కొన్ని వీడియోస్ చెప్పాను. సో ముందు నుంచి కారణాలన్నీ తెలుసుకుంటే జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో ఆ వీడియోస్ చేశాను. మరి ఎంతవరకు చూసారో నాకు తెలీదు. సో ఆ వీడియోస్ అన్ని చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ రీజన్స్ అనేది ఐడెంటిఫై చేస్తే మార్కులు రాకపోవడానికి రీజన్స్ అనేది ఐడెంటిఫై చేస్తే మనం జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. రీజన్స్ ఐడెంటిఫై చేయకుండా అందరూ చదివినట్టుగా చదివితే మార్కులు రావు. సో మెయిన్స్‌లో మరీ మీకు అంత ఎక్స్ట్రార్డినరీ నాలెడ్జ్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్‌కి అన్నది మీకు చాలా ఎక్స్ట్రార్డినరీ నాలెడ్జ్ ఉండాలి కానీ మెయిన్స్‌కి అవసరం లేదు. చిన్న ఒకటి శాంపుల్ ఒక బిట్ వీడియో చూపిస్తాను. చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇది చిన్న బిట్ చూడండి. సో ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే మనకి జేఈఈ మెయిన్స్‌లో రావాల్సిన మార్క్స్. సో ఈ సైడ్ మనకి ఏంటంటే నాలెడ్జ్. సో ఇన్‌బాలెన్స్ జరిగింది. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అటు సైడ్ మార్క్స్ ఎన్ని రావాలి అని చూస్తున్నాం. సో ఇప్పుడు మనం పెట్టేది మార్క్స్. సో మార్క్స్ పెట్టిన తర్వాత ఇది మనకి కావాల్సిన లెఫ్ట్ సైడ్ ఉండేది ఏంటంటే నాలెడ్జ్. సో మన నాలెడ్జ్ మాత్రం సరిపోలేదు. కావాల్సిన మార్క్స్‌కి మన నాలెడ్జ్ అనేది సరిపోలేదు. సో మార్క్స్ రావాల్సిన వెయిట్ ఎక్కువ ఉంది. సో మన నాలెడ్జ్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. నో ప్రాబ్లమ్. సో మనం దీన్ని అయినా కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే సిస్టమేటిక్ ప్లాన్, హార్డ్ వర్క్, సాధించాలని తపన, సిన్సియారిటీ, డెడికేషన్. అంటే పేరెంట్స్ కోసంతో కాకుండా మీరంతటిగా మీరు, అంటే పేరెంట్స్ కోసం లేదా ఎవరి కోసమో కాకుండా మీ అంతటిగా మీరు చదవాలి అని మీ సాధించాలనే కోరిక, అవన్నీ ఇవన్నట్టు. సో ఇందులో ఒకటి డెడికేషను, హార్డ్ వర్క్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్లాక్స్. సో ఒకటి డెడికేషను, ఒకటేమో హార్డ్ వర్క్, ఫైర్ సాధించాలని కసి, ఒకటి సిస్టమేటిక్ ప్లాన్. సో ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ మన నాలెడ్జ్ సరిపోలేదు, ఇవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటికి పెట్టామనుకోండి, హార్డ్ వర్క్ పెడితే కొద్ది మళ్ళీ వెయిట్ ఏమవుతుంది, కొద్ది దగ్గరికి వస్తాం. సో ఆ డెడికేషన్, సో తపన, ఎట్లయినా సరే నేను జేఈఈ మెయిన్స్‌లో సీట్ తెచ్చుకోవాలి అంటే మీలో డెడికేషన్ అని ఒక్కొక్కటి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక బ్లాక్ పెట్టేస్తే అప్పుడు మనకి బ్యాలెన్స్ జరిగిపోతుంటుంది. అప్పుడు మనం ఈజీగా సీట్ కొట్టొచ్చు. సో నాలెడ్జ్ అనేది తక్కువ ఉందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్స్ వరకు నేను చెప్తున్నాను అన్నిటి కదా, అసలు ఆబ్జెక్టివ్ అనేది ఎగ్జామ్కి మెయిన్ నాలెడ్జే ఇంపార్టెంట్. సో మెయిన్స్కి ఏంటంటే జరిగే విధానం ఎగ్జామ్ బట్టి చెప్తున్నాను, ఓన్లీ ఇది ఒకటే కాదు. సో ఇది ఒక వీడియో చూసి కాదు, ఎగ్జామ్ జరిగే ప్లాన్, స్టూడెంట్స్కి మిస్ అవ్వడానికి కారణాలు, రీజన్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇంతకుముందు వీడియోస్ ఇచ్చాను. వీటినన్నిటిని బేస్ చేసుకొని, లేదంటే కొంతమంది స్టూడెంట్స్ని పాపం సిన్సియర్ కష్టపడుతున్నా కూడా సాధించకపోవడానికి ఆ లోపాలు అనేది ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఆ వీడియోస్లో ఆ లోపాలు ఇవన్నిటిని చూసి చెప్తున్నాను. సో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మెయిన్స్ అనే సంవత్సరానికి 20 పేపర్లు జరుగుతున్నాయి కాబట్టి, సో ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్, వాటికి క్వశ్చన్స్ డిఫరెంట్ ఇవ్వడానికి ఆప్షన్స్ తగ్గుతున్నాయి. కొన్ని మనం క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు, కొన్ని వరకైనా కూడా కనీసం ఒక 6 క్వశ్చన్స్ అన్న గెస్ చేసే విధంగా ఉన్నాయి. అంటే ఈ మోడల్ ఇది వస్తున్నాయని అలా కొద్దిగా అట్లా ప్లాన్ వెళ్తే ఖచ్చితంగా మనం సీట్ సాధించవచ్చు. సో కావాలంటే మీరు ఈ కోర్సు తీసుకోండి. సో మనకి ఈ కోర్సులో మనకి మేజర్గా ఏముంటుందంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఎక్కడెక్కడ పోతున్నాయో చూసి వాటిని అంతా హైలైట్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి ఈజీగా మీకు మ్యాథమెటిక్స్లో మినిమం వరస్ట్ కేసు 97% వస్తుంది. సో మీ చూపించే డెడికేషన్ వీటిని బట్టి సో మీకు 40 మార్క్స్ రావాలి. సో 40 మార్క్స్ మ్యాథ్స్ పరంగా రావాల్సింది 40 క్లియర్గా వచ్చేస్తాయి. కానీ ఇంకా మీలో ఇంకా కొద్దిగా నేను చెప్పినట్టుగా యాజ్ టీజ్గా ఫాలో అయితే ఖచ్చితంగా 60 వరకు కూడా రీచ్ అవ్వచ్చు. ఆ తర్వాత కూడా అంటే మీ మీ నాలెడ్జ్ని బట్టి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. సో అంతవరకు అయితే కంఫర్టబుల్గా మీరు డెడికేషన్ తోటి వెళ్ళొచ్చు. ఇంతకుముందు ఒక ఓల్డ్ స్టూడెంట్స్ కూడా నేను చెప్తాను తర్వాత ఒక స్టూడెంట్స్ గురించి. సో అంత అంటే నాలెడ్జ్కి మించి ఆ డెడికేషన్ చూపించడం వల్ల ఎంత అద్భుతం సాధించాడు అనేది కూడా మీకు ఇందులో వీడియోలోనే చూపిస్తాను. అంటే ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఎందుకు బెనిఫిట్ జరుగుతుందంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా అలా ఫాలో అవుతాం అదొకటి. ఇంకా కొన్ని సపోజ్ సో ఇంటిగ్రేషన్స్ అనేది మనం ఇంతకుముందు మనకి వీడియోలో చూసాం, మార్క్స్ మెయిన్స్లో తెచ్చుకోవడానికి అంటే థర్డ్ ప్రయారిటీకి ఇచ్చాం. అయినా కూడా అందులో కూడా మనం కొద్ది ప్లాన్డ్గా చేస్తే స్కోర్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ ఈ క్వశ్చన్ మీరు చేయలేరు, చాలా మంది చేయలేరు. సో మీకు అయిపోయి ఉండొచ్చు, ఫస్ట్ ఇయర్ అయిపోయినా కూడా, ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్ళి ఉన్నా కూడా కొంతమందికి కొన్ని కాలేజీలు ఈ చాప్టర్ ఇంటిగ్రేషన్ అయిపోయి ఉండొచ్చు. కావాలంటే ఈ క్వశ్చన్ చేయడానికి అయిపోతే ఒకసారి ట్రై చేయండి.
చేయలేరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అడ్వాన్స్ రేంజ్ క్వెషనే. అడ్వాన్స్‌లో కూడా ఇట్లాంటి క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు చేయలేరు. కానీ ఈ క్వెషన్ చేయాలి అంటే ఒక టెక్నిక్ కొన్ని అంటే ఎందుకు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఎందుకు వస్తుంది అంటే సో ఇప్పుడు కాలేజ్‌లో నేను చెప్పినా కాలేజ్‌లో మాకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఒక్క క్వెషనే చెప్పేస్తాం అంతే. తీసుకున్నాడు ఒక్క క్వెషన్ తోటి నేర్చుకునే స్టూడెంట్స్ కొంతమంది నేర్చుకుంటారు, ముందుకెళ్తుంటారు. సో కొంతమందికేమో ఆ క్వెషన్ తోటి సరిపోదు. ఇట్లాంటి కొన్ని క్వెషన్స్ వేస్తే కన్నా అప్పుడు వాళ్ళకి క్లారిటీ రాదు. సో మర్చిపోరు. ఆ తర్వాత నేర్చుకుంటారు. సో ఆ స్కోప్ ఉండదు కాలేజీలో లెక్చర్స్‌కి. ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు. షెడ్యూల్‌తో పాటు పరిగెత్తాల్సిందే. సో మీరు తీసుకున్నా, తీసుకోకపోయినా నేనైనా ఏ లెక్చర్ అయినా సరే లెక్చర్స్‌కి అందరికి చెప్పాలని ఉంటుంది కానీ లెక్చర్ సెట్‌లో పూర్తిగా ఉండదు. ఆ షెడ్యూల్ ప్రకారం పరిగెత్తాల్సిందే. ఆ టాప్ స్టూడెంట్స్‌తో పాటు ప్యారలల్‌గా పరిగెత్తాల్సిందే. తర్వాత వెనక ఎవరైనా వస్తున్నారు కొద్దిగా వాళ్ళని కొద్దిగా మనం సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్దాం అన్న ఆప్షను లెక్చర్స్‌లో కూడా చేతిలో కూడా ఉండదు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్‌గా ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడ ఆ స్టూడెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇక్కడ మనం ఈ కోర్స్ డిజైన్ చేసిందే ఆ సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ సీట్ వచ్చిన స్టూడెంట్స్ కాకుండా మిస్ అయిన సెకండ్ కేటగిరీ ఒక 2-3 లాక్ స్టూడెంట్స్ ఆ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేసి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి సో మీకోసం చేసిందే కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ క్వెషన్ చేయలేరు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోవడం ఎలా చేయగలరు అంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు మీరు ఇట్లా స్టూడెంట్స్ ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు వచ్చే అవకాశాలు అంటే కొన్ని చాప్టర్స్ పూర్తిగా వదిలేకుండా ఎంత డిఫికల్ట్ అయినా అందులో వచ్చేయి. సో ఇంతకుముందు చెప్పాను ప్లాన్. అలాగే నెక్స్ట్ వీడియోస్లో ఒక 3 పేపర్స్ డిస్కస్ చేస్తాను. ఓపిక ఉంటే ఆ వీడియోస్ చూడండి. అంటే మార్క్స్ ఎలా ఎలా ప్లాన్ ప్రకారం వెళ్తే ఎలా వస్తున్నాయి ఒక 3 పేపర్స్ చూడండి. అంటే కొద్దిగా బోర్ కొట్టొచ్చు కానీ ఇవన్నీ చూస్తే మన ప్లాన్ పర్ఫెక్ట్‌గా చేసుకోవడానికి ఉంటుంది. ఒక 10 మినిట్స్ వీడియోస్ ఒక 10 రోజుకు ఒక 10 నిమిషాలు ఒక వీడియో చూడండి. అట్లా 10 డేస్ చూడండి చాలు. మీకు కూడా కాన్ఫిడెన్స్ కుదురుతుంది. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే ఎంత వేరియేషన్ వస్తుందని మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ వీడియో చేశాను. సో బోర్ కొట్టొచ్చు కానీ కరెక్ట్‌గా మీకు అది ఎంత చేంజ్ వస్తుందనేది మీకు తెలుస్తుంది. మీకు అవన్నీ చూస్తే ఓకే. ఇక్కడ మిస్ అవుతున్నా కరెక్టే కదా అని మీకు కూడా అనిపిస్తుంది. ఆ జాగ్రత్తలు ముందు నుంచి తీసుకుంటారనే ఆ వీడియోస్ అన్ని చేయడానికి మెయిన్ రీజన్. అంటే ఇప్పుడు ఈ క్వెషన్ చేయలేని క్వెషన్ కూడా ఈ సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ తోటి ఎలా చేపించొచ్చు అంటే కాలేజ్‌లో అయితే నేనైనా ఏ సార్ చెప్పినా కూడా ఈ ఒక్క క్వెషనే చెప్పేస్తాం అయిపోతుంది. తీసుకున్నవాడు తీసుకుంటాడు. తీసుకోలేనివాడు వదిలేస్తుంటాడు. ఇక్కడేం చేస్తున్నాము ఇట్లాంటి క్వెషన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో వరుసగా ఇట్లాంటి క్వెషన్స్ మనం ఏం చేస్తాము 7, 8 ఇవన్నీ పీవైక్యూ క్వెషన్సే. సో జేఈఈ మీన్స్ పీవైక్యూ క్వెషన్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. కానీ పీవైక్యూ క్వెషన్స్ అంటే ఒక ఆర్డర్ ఒక లేకుండా సిస్టమేటిక్ ప్లాన్ లేకుండా చేస్తే రాదు. అంటే అక్కడ ఒక క్వెషన్ ఇక్కడ ఒక క్వెషన్ కాదు. ఒక సిమిలర్ క్వెషన్స్ అన్ని ఒక దగ్గర తెచ్చుకొని సేమ్ అలాంటి క్వెషనే. సో ఇలాంటి 3 థర్డ్ క్వెషన్ ఇలాంటిదే. సో మనం ఇది ఫోర్త్ క్వెషన్ ఇంకో క్వెషన్. ఇప్పుడు ఇది ఇంకో క్వెషన్ ఫిఫ్త్ క్వెషన్. మనం ఇక్కడ వీడియోలో ఏం చేస్తాం? సో ఇది కూడా అలాంటి క్వెషనే. సో దాదాపుగా ఒక 7-8 ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఇది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఈ క్వెషన్ చేయలేరు వస్తుంది ఎగ్జామ్లో. మనం ఏం చేస్తాం ఇక్కడ కాలేజీలో ఏం చెప్తాం షెడ్యూల్ కోఆపరేట్ చేయదు కాబట్టి ఒక క్వెషన్ చెప్పేసి వదిలేస్తాం తీసుకున్నాడు తీసుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ 7-8 క్వెషన్స్ అన్నీ కూడా వరుసగా చేస్తాం. అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్లో మనం స్ట్రెస్ చేయాలి ఇక్కడ ఈ యాంగిల్లో మనం మిస్ అవుతున్నాం అన్నది క్లారిటీ వస్తుంది. మీ మైండ్లో అది ఫిక్స్ అయి ఉండిపోతుంది. ఆ కాన్సెప్ట్ బలంగా ఫిక్స్ అయి ఉండిపోతుంది. ఆ తర్వాత మీరు చేయగలరు. అంటే అన్ని క్వశ్చన్లు చేయడం కాదు ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ అవకాశాలు ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కొన్ని సోర్సెస్ ఉన్న క్వశ్చన్స్ని మనం అలా ప్లానింగ్ చేస్తాం కాబట్టి అలాగే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇట్లా మనం ఏం చేస్తాం ఇట్లాంటి క్వశ్చన్సే ఒక 7-8 చేయడం వల్ల మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అంతేగాని ఓన్లీ నేను చెప్పడం వల్ల కాదు. సో అలా చేస్తున్నాం కాబట్టి నేను కాన్ఫిడెంట్గా మీకు మీలో కూడా సిన్సియారిటీ ఉంటే 97% ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మీకు చూపించే డెడికేషన్ బట్టి అది 99 కూడా రీచ్ అవుతుంది. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇవి కూడా మీకు చాలా మంది చేయలేని క్వశ్చన్. ఇది రూట్ ఉన్నది అంటే మోడ్ వస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఇప్పుడు ఈ చాప్టర్ అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు. కానీ మీకు మోడలెస్ మీద ఎన్ని క్వశ్చన్స్ అంటే కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీలో కానీ ఫంక్షన్స్లో కానీ చూసి ఉంటారు. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్లో కానీ ఇవన్నీ ఉండగానే స్కిప్ చేసి వస్తుంటారు. సో కాలేజీలో ఒక క్వశ్చన్ చెప్పేసి అయిపోయింది అనిపించేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ వరుసగా ఒక 20-30 క్వశ్చన్స్
వరుసగా చెప్పించడం వల్ల మీకు దీని మీద పర్ఫెక్షన్ వస్తుంది. సో ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ కాబట్టి సో ఇది కూడా మనకి సెకండ్ ప్రయారిటీలో చాప్టర్ అయినా కూడా మీకు ఈ క్వశ్చన్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అసలు చేయలేరు. సో ఇట్లా ప్లాన్ మీకు అర్థమయ్యేలాగా ఒక 7-8 క్వశ్చన్స్ ఇవి అందులోనే మళ్ళీ ఇంకొక మోడల్. సో వరుసగా చేయడం వల్ల మీకు ఆ క్లారిటీ పట్టు వస్తుంది, చేయగలరు. సో మీకు ఆ కాలేజీలో అది దొరకపోవడమే, అందుకే ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ లాభం ఏంటి అంటే ఇక్కడ నువ్వు ఇలా డిస్కస్ చేస్తా కాబట్టి మీకు బెనిఫిట్ జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీరు మిస్ అయ్యే క్వశ్చన్సే, కానీ కరెక్ట్గా ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే ఇవన్నీ ఖచ్చితంగా చేయగలిగే క్వశ్చన్స్. మరి మీరు బ్రహ్మాండంగా ఏదో హై లెవెల్లో నాలెడ్జ్ చేసే క్వశ్చన్స్ ఏం కాదు, ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే చేయగలిగే క్వశ్చన్స్. ఇవన్నీ అవే, ఇప్పుడు స్క్రోల్ చేసినవన్నీ కూడా అవే క్వశ్చన్స్. సో ఇట్లాంటివి ఇవి కూడా ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. ఇది కూడా ఈ టైప్ ఇట్లా ఎక్స్ ఉన్నది, ఇది ఒక టెక్నిక్ ఉంటుంది. సో చెప్తాం ఒక క్వశ్చన్ కాలేజీలో చెప్పమా అంటే అందరం చెప్తాం, నేను చెప్తాను, ప్రతిసారి చెప్తారు. కానీ ఒకటే క్వశ్చన్ చెప్తాం, అది తర్వాత మీకు ఎందుకు చెప్పారో ఏం చేశాడో సో మీకు ఏం అర్థం కాదు. అలా కాకుండా వరుసగా అవే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ డిఫరెంట్గా క్వశ్చన్, అంటే ఒక క్వశ్చన్ నేర్చుకున్నా కూడా ఇంకో క్వశ్చన్ అలాంటి క్వశ్చనే కానీ డిఫరెంట్ ట్విస్ట్ ఉంటుంది. సో అలాంటి మనం 20 క్వశ్చన్ చేస్తే 20 రకాల ట్విస్టులు అర్థమవుతుంది, తర్వాత మన నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మనం చేయగలం. ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇట్లా ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు దీనికి చిన్నది, చాలా సింపుల్ అంటే సింపుల్, కానీ చేయరు. ఒకవేళ అయిపోయి ఉంటే చేసి చూడండి, చేయరు. దీనికి ఒక టెక్నిక్ చెప్తాం, స్ట్రెస్ చేసే చెప్తాం. ఒక క్వశ్చన్ చెప్తాం, నేను చెప్తాను, ఏ సార్ అయినా చెప్తారు. సో ఆ టెక్నిక్ చెప్తాం, కానీ అయినా కూడా చాలా మంది మైండ్లో అది సేవ్ అవ్వడం లేదు. మీ గుర్తుపెట్టుకోకపోయినా కూడా గుర్తుండే విధంగా చేయాలంటే ఒకటే సీక్రెట్, అలాంటివే ఒక 7-8 క్వశ్చన్లు వరుసగా చేస్తే సో అట్లా వస్తుంటాయి. అంటే ఏ చాప్టర్లో అయినా కూడా మనము డిఫికల్ట్ టాపిక్లో కూడా కొన్ని వచ్చే క్వశ్చన్స్, స్కోప్ ఎక్కువ ఉండే క్వశ్చన్స్ని అలా ప్లాన్డ్గా చేస్తే అందులో కూడా మనం స్కోర్ చేస్తాం. అప్పుడు మిగిలిన వాళ్ళకంటే మనం ముందు వెళ్తాము. ఇదే మన కోర్సు మెయిన్ సీక్రెట్. మేజర్గా ప్లానింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందులో కొద్దిగా నా ప్లానింగ్ చాలా బాగుంటుంది. అంటే నా గత ప్రీవియస్ రికార్డ్స్ అంటే ప్రీవియస్ స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ పరంగా వేరే సబ్జెక్ట్స్తో పాటు పోల్చుకుంటే నా సబ్జెక్ట్ వచ్చిన మార్క్స్ తో చూసుకుంటే సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నా దగ్గర ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ది క్వశ్చన్స్, సో అవి మేజర్గా నా బలం. సో అది కూడా మీరు కోర్స్ తీసుకుంటే అది మీకు యాడ్ అవుతుంటుంది. సో కావాలంటే మీకు ఒకసారి ప్రీవియస్ స్టూడెంట్స్ది ఎంత డిఫరెన్స్ వచ్చింది వేరే సబ్జెక్ట్స్కి నా సబ్జెక్ట్స్కి మార్క్స్ అనేది. అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది డేటా ఒక 3-4 ఉంది, చూపిస్తాను. అలాగే వాళ్ళతోటి వీడియో బయట, తర్వాత వీడియోలో కూడా ఒక వీడియో బయట కూడా ఇప్పిస్తాను. అంటే కొంతమంది నా ప్రీవియస్ స్టూడెంట్స్లో ఎటువంటి ఫౌండేషన్, అంటే నేను చేసిన క్యాంపస్లో ఫౌండేషన్ ఉండే పిల్లలు ఎవరు లేరు, ఫౌండేషన్ ఉన్న పిల్లలు రారు. సో మేజర్ క్యాంపస్లో ఫౌండేషన్ ఉన్న మాదాపూర్ అట్లాంటి క్యాంపస్లో ఎక్కువ ఫౌండేషన్ స్టూడెంట్స్ వెళ్ళిపోతుంటారు. ఏ ఫౌండేషన్ ఐఐటి గురించి కూడా సరిగ్గా తెలియకుండా డైరెక్ట్గా స్కూల్లో కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కాకుండా రూరల్ లెవెల్లో చదువుకొని వచ్చి ఏ ఫౌండేషన్ లేకుండా కూడా ఒక సింగిల్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ తోటి ఎంత బెనిఫిట్ పొందాడు అన్నది చూస్తాం. సో ఇంత 3 స్టూడెంట్స్, అంటే చాలా మందికి చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. సో సూపర్ ఎక్స్ట్రానరీ మార్క్స్ 3 స్టూడెంట్స్కి 99 వచ్చినాయి మ్యాథమెటిక్స్లో. అడ్వాన్స్లో 99 మార్క్స్. అంటే 99 మార్క్స్ అనేది కొన్ని బ్రాంచ్లో అది ఈజీ అనిపించవచ్చు. అంటే వాడు 8th నుంచి 7th నుంచి ఐఐటి చదువుకుంటూ వచ్చిన వాడికి ఆడికి 99 తెప్పించడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఏ ఐఐటి గురించి ఏ మాత్రం తెలియకుండా డైరెక్ట్గా రూరల్ స్కూల్లో చదువుకుని వచ్చిన స్టూడెంట్కి 99 అడ్వాన్స్లో తెప్పించడం అంటే అంత ఈజీ కాదు. సో ఈ స్టూడెంట్కి సో 2017 బ్యాచ్, సో కేటగిరీ ర్యాంక్, అది ఓపెన్ కేటగిరీ ర్యాంక్ కాదు. సో ఎందుకంటే మిగిలిన సబ్జెక్ట్స్ డ్యామేజ్ అవడం వల్ల సో ఓపెన్ కేటగిరీ 3000 ర్యాంకు, సో రిజర్వేషన్ కేటగిరీ ఎంత అంటే 51, కేటగిరీ ర్యాంకు 51, ఓపెన్ కేటగిరీ 3000. సో ఓపెన్ అంటే మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే ఆయనకు వచ్చిన మార్క్స్ చూస్తే సో 99 అంటే దాదాపుగా ఆల్ ఇండియా వైజ్గా టాప్ 100 లోపలే ఉంటాడు, లేదంటే 200 లోపు అయితే ఖచ్చితంగా ఉంటాడు మ్యాథమెటిక్స్ పరంగా. అయినా కూడా 3000కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండూ కలిపి కూడా మ్యాథ్స్లోని మార్క్స్ రాలేదు. అంటే ఈ స్టూడెంటే కాదు, ఇంకా స్టూడెంట్స్ డేటా నా దగ్గర లేదు. ఇంక ఇంతకుముందు 2 స్టూడెంట్స్ కూడా, ఈ స్టూడెంట్స్ కంటే ఓల్డ్ స్టూడెంట్స్, సో సేమ్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్సే
సో ఏ ఫౌండేషన్ లేకుండా వచ్చిన వాళ్ళు మ్యాథమెటిక్స్ అంటే మిగిలిన 2 సబ్జెక్ట్స్ కలిపి కూడా అన్ని మార్క్స్ రాలేదు. మరి మిగిలిన సబ్జెక్ట్‌లో రాకుండా మ్యాథ్స్‌లోనే అంత మార్క్స్ రావడానికి ఏంటంటే అక్షర్ సెలక్షను, ప్లానింగు. సో అంటే ఇక్కడ ర్యాంక్ రావాలంటే ఒక టీచర్‌కి ఆ కసి ఉండాలి. స్టూడెంట్‌లో కూడా కసి ఉండాలి. ఇద్దరిలో ఉండాలి. ఉంటేనే ఆ ర్యాంక్ వస్తుంది. సో అక్కడ మ్యాథ్స్ వల్లనే ఈ అబ్బాయికి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివాడు. ఇప్పుడు మంచి జాబ్‌లో ఉన్నాడు. మంచి ప్యాకేజ్‌లో ఉన్నాడు. సో ఈ అబ్బాయితో థర్డ్ వీడియో ఒక బయట కూడా చేపించి వీడియో చేస్తాను. అంటే కేవలం స్టూడెంట్ గొప్పతనం అయితే అంటే స్టూడెంట్ మంచి నాలెడ్జే కాదని చెప్పట్లేదు. కేవలం స్టూడెంటే నాలెడ్జ్ అయితే మరి ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎందుకు రాలేదు? ఓకే. అప్పుడు నా గొప్పతనం. సరే నా గొప్పతనం అయితే అందరు స్టూడెంట్స్‌కి ఎందుకు రాలేదు? అనుకుందాం. నా గొప్పతనం అయితే అందరు స్టూడెంట్స్‌కి రావాలి. స్టూడెంట్ గొప్పతనం అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా రావాలి. ఎందుకు రాలేదు మరి? అంటే నువ్వు కొంతమందే స్టూడెంట్స్ 99 అంటే మంచి మార్క్స్ వచ్చిన చాలా మంది ఉన్నారు. నేను 99 వచ్చిన స్టూడెంట్స్ చెప్తున్నాను 3 మెంబర్స్. అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ కలవాలి. స్టూడెంట్‌ది కలవాలి, లెక్చరర్స్ 2 కలవాలి. అంటే మనం చెప్తాం అందరూ స్టూడెంట్స్ చెప్తాం. కానీ అందరూ మనం చెప్పినట్టు ఫాలో అవ్వరు. మనం చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వరు. కాబట్టి అందరు స్టూడెంట్స్‌కి రాదు. అంటే ఓన్లీ లెక్చరర్ సరిపోదు ఇక్కడ. ఏంటంటే లెక్చరర్, స్టూడెంట్ ఇద్దరు కూడా ప్యారలల్‌గా వెళ్తేనే ఇద్దరు కూడా ఆ కసి ఉండాలి. లెక్చర్స్‌లో కూడా మార్క్స్ సాధించాలని కసి. నాకు కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావడం నాకు పిచ్చి కొద్దిగా. ఆ పిచ్చి స్టూడెంట్స్ కూడా ఉంటే ఈ పని ఈజీ అవుతుంది. అది నేను చెప్పేది. ఇద్దరిలో ఉంటేనే అవుతుంది. కేవలం నాలో ఉన్న అవ్వదు. కేవలం మీలో ఉన్న అవ్వదు. ఇద్దరిలో ఉంటేనే అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మిగిలిన సబ్జెక్ట్స్‌లో రాకుండా ఈ ఒక్క సబ్జెక్ట్‌లోనే రావడానికి రీజన్స్. సో ఈ నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ సేమ్ అదే కాలేజీలో ఉన్నప్పుడే ఇంకో 2018లో ఈ అబ్బాయి సిద్ధు అనే అబ్బాయి ఈ అబ్బాయి కూడా కేటగిరీ ర్యాంక్ ఏది కానీ ఇక్కడ అబ్బాయికి మెయిన్స్లో జేఈ మెయిన్స్ ఇంతకుముందు అబ్బాయికి అడ్వాన్స్ ఈ అబ్బాయిలో జేఈ మెయిన్స్లో మ్యాథమెటిక్స్లో 85 మార్క్స్, ఫిజిక్స్లో ఓన్లీ 2 మార్క్స్, కెమిస్ట్రీలో 42 మార్క్స్. అంటే ఈ అబ్బాయి కొద్దిగా మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా మిగిలిన వారితో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా 60కో ఎంతకో లేకపోతే 50కో వెళ్తాడు కానీ 88 అంటే ఒక 50 క్రాస్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క మార్క్ తెచ్చుకోవడం ఇనిషియల్లో మార్క్స్ తెచ్చుకోవడం ఎంత ఈజీనో ఆ తర్వాత ఒక 50 ఒక మీడియం లెవెల్ రాసిన తర్వాత ఒక్కొక్క మార్క్కి చాలా 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 కష్టము. ఇంతకుముందు ఉన్న స్టూడెంట్కి ఒరిజినాలిటీ ఉంది, కొద్దిగా థింకింగ్ ఎబిలిటీ ఉంది ఆ అబ్బాయికి. ఈ అబ్బాయి అంత నాలెడ్జ్ అయిన స్టూడెంట్ ఏం కాదు యాక్చువల్గా. ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఆ కాంపిటీషన్లో లేడు, సెకండ్ ఇయర్లోనే వచ్చాడు. మరి ఈ అబ్బాయి దగ్గర ఉన్నది ఏంటి బలము అంటే లెక్చర్స్ ఏం చెప్తా చేస్తాడు. ఇంతవరకు నా కెరీర్లో 20 ఇయర్స్ కెరీర్లో ఇలాంటి స్టూడెంట్ చూడలేదు. అంటే ఇంతకంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ని చాలా మంది చూశాను, మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని చాలా మంది చూశాను. ఈ అబ్బాయికి ఇంతకుముందు చెప్పిన వాళ్ళు అడ్వాన్స్లో 99 కానీ ఈ అబ్బాయి మెయిన్స్లో 85. వాళ్ళందరికంటే కూడా నా కెరియర్లో ఇష్టమైన స్టూడెంట్ అంటే ఈ అబ్బాయి. ఎందుకంటే ఎంత డెడికేటెడ్గా మనం చెప్తే క్లాస్కి ఏం చెప్తే ఎంత స్ట్రిక్ట్గా వింటాడు, చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎంత క్లియర్గా ఫాలో అవుతాడంటే ఇలాంటి స్టూడెంట్ని నా లైఫ్లో చూడలేదు. ఇంతకుముందు ఫ్యూచర్లో చూస్తానేమో తెలియదు. కొద్దిగా డౌట్ ఇంతవరకు నేను చూసిన స్టూడెంట్స్లో ఒక్క స్టూడెంట్నే చూశాను. అంటే ఈ అబ్బాయి బలం ఏంటంటే చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో అవుతూ ఏం చేయమన్నా చేసేవాడు. 100% లెక్చర్స్ చెప్పింది యాజ్ టీజ్గా ఫాలో అయ్యేవాడు. అందుకే ఆ అబ్బాయిలో అన్ని మార్క్స్ రావడానికి రీజన్. అంటే నాలెడ్జ్కి మించి స్థాయికి మించి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది డెడికేషన్ ఇవన్నీ ఉంటే. మా ఎక్స్పీరియన్స్ని మీరు తీసుకొని ఒట్టి కోర్స్ తీసుకుంటే మార్కులు రావు. ఇక్కడ అబ్బాయి గురించి చెప్పడం ఏంటంటే కోర్సు ఓన్లీ తీసుకుంటే రాదు. ఈ అబ్బాయి లాగా మీరు కూడా అయితే అందరికీ కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను గ్యారంటీ ఇవ్వగలను 97 మినిమం. మీ నాలెడ్జ్ని బట్టి అది ఇంకా మీరు చూపించే డెడికేషన్ బట్టి మనం 99 వరకు రీచ్ అవ్వచ్చు. వరస్ట్ కేసు ఆ పర్సెంటేజ్ 97 అన్నది వరస్ట్ కేసు. ఈ కోర్సు తీసుకున్న అందరికీ కూడా నేను ఇవ్వగలను. ఎప్పుడంటే ఈ స్టూడెంట్ లాగా సిన్సియర్గా డెడికేట్గా మీరు ఫాలో అయితే నాకు నాలెడ్జ్ పెద్దగా ఏం అవసరం లేదు. కాకపోతే మినిమం బేసిక్స్ కొద్ది సబ్జెక్ట్ అర్థం చేసుకునే కెపాసిటీ మినిమం ఉండాలి. అంటే మళ్ళీ మినిమం స్కూల్ లెవెల్ కూడా కాన్సెప్ట్స్ కూడా లేకపోతే నేను ఏం చేయలేను. అవి ఉండాలి. కొద్ది సబ్జెక్ట్ అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటే చాలు. ఒక సబ్జెక్ట్ 2 మార్క్స్ ఎక్కడ, దాంట్లో 42 ఎక్కడ, రెండింటిని మల్టిప్లికేషన్ చేసినా కూడా ఈక్వల్ అవ్వలేదు. రెండింటి ప్రొడక్ట్ చేసినా కూడా మ్యాథ్స్కి ఈక్వల్ అవ్వలేదు. ఫిజిక్స్ ఇంటూ కెమిస్ట్రీ ఈక్వల్ టు కూడా మ్యాథ్స్ అవ్వలేదు. రెండింటి ప్రొడక్ట్ కూడా. అంటే అక్కడ 2 బ్యాలెన్స్ అవ్వాలి.
ఇంకా ఇప్పుడు మీకు ఇంకా ఈజీ. వీళ్ళకి తెప్పించడం కంటే మీకు తెప్పించడం ఇంకా చాలా ఈజీ. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు ఆన్‌లైన్ ఎగ్జామ్ లేనప్పుడు, సింగిల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏ క్వెషన్స్ గెస్ చేయడానికి ఏమి ఉండదు. సో, అంతా సబ్జెక్ట్ నేర్పించుకుంటూ వెళ్ళిపోవడమే గానీ, ఇప్పుడు మనకి ఉన్న బలం ఇంకొక అద్భుతమైన బలం ఏంటంటే, ఆన్‌లైన్ ఎగ్జామ్ వల్ల 20 స్లాట్స్‌లు జరగడం వల్ల మనం కొన్ని క్వెషన్స్‌ని ఈ ఏరియా అని డిసైడ్ చేయగలం. సింగిల్ ఎగ్జామ్ అయితే అది చేయలేము. కాబట్టి ఇప్పుడు 20 ఎగ్జామ్స్ కాబట్టి అది చేయగలము. సో, వీళ్ళకి లేని అద్భుతమైన అవకాశము మీకుంది. మనకి ఇంకొక బలం అడిషనల్‌గా యాడ్ అయింది. సో, అంటే పూర్తిగా కొన్ని చాప్టర్‌లో క్వెషన్స్ పోకుండా ఇంతకుముందు చూపించినట్టుగా ఎలా ప్లాన్డ్‌గా ప్రిపేర్ అవుతుంటాము. వచ్చిన ప్రీవియస్ క్వెషన్స్ బేస్ చేసుకొని వచ్చే అవకాశం ఉన్న క్వెషన్స్ మీద ఫోకస్ చేసి చేస్తాము. అది మనకేందంటే ఇప్పుడు ఆన్‌లైన్ జరగడం వల్ల ఇయర్‌కి 20 పేపర్స్ జరగడం వల్ల మనకది ఈజీ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్‌గా లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్, నాకు తెలిసిన స్టూడెంట్, ఎక్కడో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్, మ్యాథమెటిక్స్‌లో లాస్ట్ ఇయర్ 0 వచ్చింది. అంటే 0 మార్క్స్ వచ్చినాయి. సో, లాంగ్ టర్మ్ అయితే నా ఈ కోర్స్ అనేది నేను ఇప్పుడే నేను రిలీజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇంతకుముందు వీడియోలు కొన్ని షూట్ చేసుకుంటూ చేస్తున్నాను. కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంతవరకు నేను చేయలేదు. కాబట్టి తెలిసిన అమ్మాయి కాబట్టి కొన్ని ఈ వీడియోస్ షేర్ చేయడం, అలాగే కొద్ది మెటీరియల్ ఏ క్వెషన్స్ మనం ఎంత నేను దీనికోసం ప్రిపేర్ చేసిన డేటా కొద్దిగా షేర్ చేయడం వల్ల ఆ అమ్మాయికి ఎంత చేంజ్ వచ్చిందో ఒకసారి చూద్దాం. 0 వచ్చిన మార్క్స్. ఫస్ట్ టైము 0 వచ్చి, ఫస్ట్ టైం మ్యాథ్స్‌లో 0 మార్క్స్ వచ్చి, సో, మ్యాథ్స్‌కొచ్చేసరికి ఎంతొచ్చింది డిఫరెన్స్ చూడండి. 97. ఇంకా మన కోర్స్ అప్పుడు పూర్తి కంప్లీట్ అవ్వలేదు. కొన్ని చాప్టర్స్ చేశాను. అంతవరకే షేర్ చేస్తే చూసుకున్న స్టూడెంట్స్. అంటే కోర్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. సో, ఇంతకుముందు పూర్తి కంప్లీట్ అవ్వలేదు. అంత చేయడానికే సరిపోయింది కాబట్టి. సో, 0 వచ్చిన స్టూడెంట్ 97. మళ్ళీ అదే ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎలా ఉంది చూడండి. 73, 86 పెద్దగా పెరగలేదు. అంటే అమ్మాయి కాబట్టి ఫోటో షేర్ చేయలేదు. మరి బాగుండదని. సో, అందుకే అది ఫోటో లేకుండా చేశాను. సో, 0 ఎక్కడ 0 మార్క్స్ అంటే ఇది లేటెస్ట్‌గా మన ఆన్‌లైన్ ప్రకారం ఆ 0 ఉన్న స్టూడెంట్‌కి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. మరి అదే స్టూడెంట్స్‌కి లాస్ట్ ఇయర్‌లో ఫిజిక్స్ అంటే ఆల్రెడీ చదివేసిన స్టూడెంట్ లాంగ్ టర్మ్ అయినా మార్క్స్‌లో వేరియేషన్ పర్సెంటైల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీలో లాస్ట్ ఇయర్ ఎంత ఉందో అలాగే ఉంది. మరి మ్యాథ్స్‌లో అందుకు అంత చేంజ్ వచ్చేసింది. అంటే ఒక ప్లాన్డ్‌గా సో, అంతా చేయడం వల్లనే అవి షేర్ చేసి ఆ అమ్మాయి చూడడం వల్లనే ఆ అమ్మాయికి అంత చేంజ్ అనేది క్లియర్‌గా కనిపించింది. కాబట్టి ఇది మన కోర్స్ అన్నది అడ్వాంటేజ్. సో, అంటే మీరు కోర్స్ తీసుకోవాలా లేదా? నమ్మచ్చా? నమ్మకూడదా? అన్నదానికి కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూపించాను అంతే. సో, మీకు సాటిస్ఫైడ్ అనిపిస్తే తీసుకోగలం అనుకుంటే కోర్స్ తీసుకుంటే తీసుకోండి. కోర్సు ఫీజు డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, కాతే కోర్స్ తీసుకుంటే మార్కులు రావు. నేను క్లియర్ చెప్తున్నాను. నేను చెప్పింది అందులో చెప్పినట్టుగా యాజ్ టీజ్‌గా ఫాలో అయితేనే వస్తుంది. నేను చెప్పింది యాజ్ టీజ్ ఫాలో అవ్వండి. నేను చూసుకుంటే మిగిలినంతా మీకు మార్క్స్ వచ్చే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కంప్లీట్‌గా నాదే. కాకపోతే ఒకటే ఒకటి నేను అడిగేది, నేను చెప్పినట్టుగా యాజ్ టీజ్‌గా కోర్స్ కొంటే లాభం లేదు. యాజ్ టీజ్‌గా ఫాలో అయ్యేటట్లయితే కొనండి. లేకపోతే డబ్బులు వేస్టు. అవసరమైతే కొనబాకండి. ఒట్టి ఏదో కొనుక్కొని పక్కన పడేస్తే వల్ల సో, ఒట్టి డబ్బులు వేస్టు. సో, కాబట్టి సిన్సియర్‌గా ఫాలో అవుతాను. నేను చేస్తాను సార్, నా వెనక మీరు ఉండండి అంటే ఖచ్చితంగా మన వీడియోస్ హెల్ప్ అవుతుంది. అలా అయితేనే కోర్స్ తీసుకోండి. ఏదో టైం పాస్‌గా తీసేసుకొని ఎంతలే తక్కువ డబ్బులే కదా అంటే పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో, ఉపయోగించుకుంటే ఉపయోగించుకున్నంత. ఉపయోగించుకునే వాళ్ళకి ఉపయోగించుకున్నంత. సో, ఈజీగా నేనైతే 99 చెప్పేస్తున్నాను. కానీ సో, ఎందుకు సేఫ్ సైడ్‌గా 97 చెప్తున్నాను. మీరు చేసే హార్డ్ వర్క్‌ని బట్టి ఉంటుంది. సో, వీడియో క్లాసెస్ అనగానే కొద్దిగా నెగెటివ్‌గా ఆలోచిస్తారు. వీడియో క్లాస్ వల్లే బెనిఫిట్. క్లాస్ రూమ్‌లో క్లాసులు ఎంత బాగా వింటున్నారో మీకు తెలుసు. పేరెంట్స్ మీకు తెలియదు. పేరెంట్స్ అందరూ ఆన్‌లైన్ అని నెగెటివ్ తీసేశారు. సో, ఆన్‌లైన్‌లో పెద్దగా రాదని. కానీ ఈ వీడియో క్లాసెస్ వల్లనే క్లాస్‌లో మీరు ఎంత వింటున్నారో, పక్కన ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందో మీకు క్లియర్‌గా తెలుసు. సో, ప్రతి బిట్టు కూడా క్లియర్‌గా మీరు అంత ఫోకస్డ్‌గా 3 అవర్స్ ఒక సబ్జెక్ట్ జరుగుతుంది. అంత వినే అంత ఉండదు. సో, ఇదేంటంటే మీ ఇంట్లో ఫ్రీ టైమ్‌లో చూసుకొని మీ మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడే ఫాలో అవుతుంటారు. హాఫ్ అన్ అవర్ బిట్స్ ఉంటాయి కాబట్టి ఉపయోగించుకున్నంత. అంటే ఇంతకుముందు అందరూ ఆన్‌లైన్ అనగానే నెగెటివ్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. కరోనా టైంలో గ్యారంటీగా సీట్ రావాల్సిన ఇద్దరు స్టూడెంట్స్‌కి ఫస్ట్ కరోనా టైంలో ఎగ్జామ్ పోస్ట్‌పోండ్ అవుతూ అసలు 5, 6 నెలలు 2, 3 సార్లు పోస్ట్‌పోండ్ అవుతూ అట్లా 5, 6 నెలలు పోస్ట్‌పోండ్ అయిపోయింది ఫస్ట్ టైం. ఫస్ట్ కరోనా బ్యాచ్.
అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. అయితే అంతా ఆన్లైన్ క్లాసెసే. ఖచ్చితంగా సీట్ వచ్చిన స్టూడెంట్స్‌కి వస్తది అనుకున్న ఇద్దరు స్టూడెంట్స్‌కి రాలేదు. 100% స్టూడెంట్‌కి అంత కేపబిలిటీ కాదు, రాదు అనుకున్న స్టూడెంట్‌కి వచ్చింది. తేడా ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటది ఏంటో అన్నది వాళ్ళేమో ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ క్లాసులు అంటే ఆన్లైన్ ఫెయిల్ అవ్వడానికి ఫెయిల్ అంటున్నారు గానీ, ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే క్లాస్‌లో కంటిన్యూయేషన్ లేకపోవడం వల్లనే, క్లాసెస్ అనేది సీరియస్ వినకపోవడం వల్లనే. అంతేగాని ఆన్లైన్ వల్ల కాదు. సో, ఒక క్లాస్ వస్తారు, ఒక క్లాస్ రారు. సో, ఆ కంటిన్యూయేషన్ ఏమవుతుంది? ఇబ్బందవుతుంది ఖచ్చితంగా. సో, ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంటుంది కాబట్టి, సో, క్లాసెస్ అనేది ప్రతి క్లాసెస్ సిన్సియర్‌గా అటెండ్ అవ్వాలి. ఒక స్టూడెంట్ కెపాసిటీ లేని స్టూడెంటు ఎందుకు ముందుకొచ్చారంటే, చాలామంది కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్ వెనక్కెళ్ళారు. అంటే నేను చెప్పిన 4 స్టూడెంట్స్‌లో ఇద్దరని చెప్పాను. ఓవరాల్‌గా ఇండియా వైడ్ చూస్తే అలాంటి స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరూ వెనక్కెళ్ళారు. ఈడేమో సిన్సియర్‌గా ఫాలో అయ్యాడు. కాబట్టి ఈ అబ్బాయి ముందుకొచ్చారు చాలామంది. అంటే వేరే వాళ్ళు వెనక్కెళ్ళడము, ఈ సేమ్ టైమ్ ఈ అబ్బాయికి ముందుకెళ్ళడం జరిగిపోయింది కాబట్టి, ఆ అబ్బాయికి ఈజీగా ఎన్‌ఐటీలో సీటొచ్చింది. ఆన్‌లైన్ ఫ్లాప్ అవ్వడానికి అంటే రీజన్ తెలియకుండా అందరూ దాన్ని విమర్శిస్తున్నారు. రీజన్ ఏంటంటే క్లాసెస్ అనేది కంటిన్యూయేషన్ ఉండకపోవడము, లేదంటే మీరు క్లాసులు సరిగ్గా కూసేపు వినడం, కూసేపు డైవర్ట్ అవ్వడం, కూసేపు బాత్రూమ్‌కి వెళ్ళడం ఇట్లాంటి ఏదో ఏదో చేస్తుంటారు అసలు. సో, దానివల్లనే అంటే కంటిన్యూయేషన్ లేకపోవడం వల్లనే ఇప్పుడు మనకు వీడియో క్లాస్ వల్ల అడ్వాంటేజ్ ఏందంటే, సో, మీకు మళ్ళీ మళ్ళీ వినొచ్చు కావాలంటే. ఒకవేళ కాన్సెప్ట్ ఏమైనా అర్థం కాదనుకోండి 2, 3 సార్లు వినడానికి ఉంటుంది. అంటే మీరు ఉపయోగించుకుంటే సిన్సియర్‌గా ఉపయోగించుకుంటే వీడియో క్లాసెసే అన్నిటికంటే బెస్ట్ క్లాస్ అవుతుంది. అంటే లైవ్ క్లాస్ కన్నా, అలాగే ఆన్‌లైన్ లైవ్ క్లాస్ కన్నా, వీటికన్నా కూడా వీడియో క్లాసే ఎఫెక్ట్ అవుతుంది బాగా. అంటే అది మీ సిన్సియర్‌గా వాడుకుంటే. లేదంటే కోర్స్ తీసుకొని ఎప్పుడో అప్పుడు ఇందామంటే అది మైనస్ అవుతుంది. అప్పుడు అడ్వాంటేజ్ ఉండదు. అంటే మీరు కోర్స్ తీసుకొని సిన్సియర్‌గా షెడ్యూల్ ఇస్తా నేను. ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటే ఓకే. అలా కాకుండా అది తీసుకొని మళ్ళీ ఇందాంలే, మళ్ళీ ఇందామంటే అప్పుడు యూజ్ ఉండదు. అంటే ఆన్‌లైన్ వల్ల మైనస్ ఏందంటే, సో ఉంది గదా! తర్వాత విందాం, తర్వాత విందాం, తర్వాత చేసుకుందాం. పోస్ట్‌పోన్ చేయడమే మెయిన్ డ్రాబ్యాక్. అదొక్కటి మీరు కంట్రోల్ చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ కొట్టేయొచ్చు.